ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభాలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి ప్రాముఖ్యముగా మనం అనుదిన జీవితంలో క్రైస్తవులకు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ప్రార్థన లేని జీవితము ఎండిపోయిన చెట్టు వంటిదంటండి. అంటే ఎండిపోయిన చెట్టుకి నీరు పోయకపోతే ఏ విధంగా ఎండిపోతుందో అలాగే ప్రతి క్రైస్తవుడికి ప్రార్థన లేకపోతే ఆత్మ కూడా ఎండిపోద్దని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారం ఆరాధన, సబ్బాతు దినము ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. కాబట్టి ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1-2 వచనాలు మరియు 6 నుండి 8 వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పునీత యాకోబు గారు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 17-18 వచనములు మరియు 21-22 వచనములు మరియు 27వ వచనము. మరి సువార్త పట్టణము మార్కు సువార్త 7వ అధ్యాయము 1 నుండి 8 వరకు మరియు 14 నుంచి 15 వరకు మరియు 21 నుంచి 23వ వచనం వరకు. ముందుగా మనము సువార్త పట్టణము చదువుకుని మరి తదుపరి సత్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధపడదాము. దేవుడు మరి ఈ వాక్యము ద్వారా ఈ యొక్క సత్యాల ద్వారా మీరందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము, ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయం నుంచి చదువుకుందాం. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుక్కొనకయే భోజనము చేయటం చూసిరి. పూర్వుల సాంప్రదాయము చొప్పున యూదులకు అందు ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుక్కొనక భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనా వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రములను, కంచు పాత్రములను శుభ్రపరప వల్లెను ఆచారములు ఎన్నో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయమును లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెనో, ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగిడిదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయును అనెను. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేషాంగము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ,
దౌత్యము, మోసము, కామము, మచ్చరము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులన్నీ మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సువిశేషము. ఈ సువిశేష వాక్యముల ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి దేవునికి అత్యంత ప్రియమైనటువంటి వారలారా, మరి ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగాలని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆ దేవుని కృపలో మీరందరూ కూడా ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు ప్రత్యేకముగా చదవబడినటువంటి లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆ దేవుడు చాలా చక్కటి సందేశాలను మనకు తెలియజేస్తున్నాడు. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమీ చేర్పరాదు, ప్రభువు ఆజ్ఞలను ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఆచరింపుడు అని మొదటి పట్టణంలో మరి యెహోవా దేవుడు, యావే దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజెప్పమనేటువంటి సంగతులు, మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞలకు, విధులకు, మరి దీంట్లో రాయబడినటువంటి లేఖనాలకు మీరు ఏది చేర్చకూడదు, దీంట్లో ఏది కలపకూడదు. చాలా మంది అంటుంటారు, కలిపితే ఏంటి, దాంట్లో తీస్తే ఏంటి, దాంట్లో తీసేసి కొన్ని పదాలు పరిశుద్ధ గ్రంథాలు రాయొచ్చు కదా, రాస్తే ఏంటి అంటే దాంట్లో వాక్యములు ఉన్నదాన్ని తీసేసి కొత్త పదాలు పెడితే ఏంటి అని అంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిద్దాము. దర్శన గ్రంథంలో 22వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చూసినట్లయితే, ముందుగానే పరిశుద్ధ గ్రంథాన్ని రాయబడినటువంటి ప్రవక్తల ప్రబోధాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆ యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం నుంచి, యోహానునగు నేను ఈ గ్రంథపు ప్రవచనములను వినిన ప్రతి వ్యక్తి ఇట్లు తీవ్రముగా హెచ్చరించున్నాను. దీని అందరి విషయములకు ఎవరైనా ఏమైనా చేర్చినచో ఈ గ్రంథమున వివరింపబడిన అరిష్టములతో దేవుడు వారిని శిక్షించును. ఎవరైనా ఏమైనా ఈ గ్రంథపు వచన వాక్కుల నుండి తొలగించినచో ఈ గ్రంథమున వివరింపబడినట్లు వివరింపబడినట్లు వాని భాగముకు జీవవృక్ష ఫలములను వాని పవిత్ర నగర భాగస్వామును దేవుడు తొలగించును. ఈ విషయములను గూర్చి సాక్ష్యమిచ్చు వ్యక్తి అది నిజము, నేను త్వరలో వచ్చుచున్నాను అని పలుకుచున్నాడు. ఆమేన్. ప్రభు అని యేసు రమ్ము. యేసు ప్రభుని అనుగ్రహము పరిశుద్ధులందరితో ఉండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి లేఖనములను తొలగించిన, దీంట్లో కలిపిన, మరి పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి అరిష్టములన్నీ కూడా దేవుడు వారి మీద పంపించి శిక్షిస్తాడని యోహాను గారు దర్శన గ్రంథంలో రాసి వచ్చారండి. గమనించండి ప్రియులారా, దీంట్లో ఒకటి కలిపిన, దీన్ని తీసిన, దీన్ని తొలగించిన, దీంట్లో పరిశుద్ధ గ్రంథం ఏదైనా చేర్చిన, పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి అరిష్టములు అంటే రోగములు, జబ్బులు, వ్యాధులు అన్నిటినీ కూడా వారి మీదకు పంపించి, వారి కుటుంబం మీద పంపించి నేను శిక్షిస్తానంటున్నాడండి. జాగ్రత్త అండి పిల్లరా, దీంట్లో కలపొద్దు, దీంట్లో చేర్చొద్దు, ఉన్నట్టుగానే నువ్వు అనుసరించాలని లేఖనం తెలియజేస్తుంది. యావై దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు ఈ విధులన్నిటిని అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో, ఎంత విజ్ఞానవంతులో అని గుర్తుంతురు. ఈ విధులను గూర్చి ఉన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకం ఎక్కడి నుంచి వచ్చింది?
మన దేవుడు పిలిస్తే పలకడు, వారి దేవుడు పిలిస్తే పలుకుతాడు, జవాబిస్తాడు. ఇంత గొప్ప జాతికి, ఇంత గొప్ప ఇశ్రాయేలు ప్రజలకు న్యాయబద్ధమైన చట్టములు ఉన్నాయి. కాబట్టి మనం అనుసరిస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క దేవుని పొందుకుంటారని యావే దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు పిలిస్తే పలుకుతాడండి, పిలిస్తే జవాబిచ్చే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే వినే దేవుడు. నీకు ఏ సమస్య అయినా, ఏ రోగమైనా, ఏ అనారోగ్యమైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుడు పైవాడిగా ఉంచాడు కానీ కింద వాడిగా ఉంచాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధముగా ఈనాడు 2వ పట్టణంలో చూసినట్లయితే అపోస్తలుడైన పునీత యాకోబు గారు రాసినటువంటి లేఖనంలో చూసినట్లయితే ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్యానుసారము జీవింపుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్యానుసారము జీవించాలి. అన్ని వరములు ప్రభువు నుండే వచ్చినాయి. ఈ వరాలన్నీ కూడా తనంతట తాను వచ్చినవి కాదండి. దేవుడు నీకు వరం ఇస్తేనే ఆ వరమును నువ్వు అనుగ్రహించి ఆ వరాన్ని ఉపయోగించుకోమని దేవుడు అంటున్నాడండి. కాబట్టి కనుక సమస్త దుష్ప్రవర్తనలను, సర్వ దుర్భ్యాసలను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు, అది మిమ్ము రక్షించు శక్తి గలది. వాక్యమును కేవలమే వినుటయేనని ఆత్మవంచన కొనకుడు దానిని ఆచరింపుడు. సర్వ దుష్ట ప్రవక్తలను, సర్వ దుర్భ్యాసలను మానివేయాలి. చెడు పనులకు చాలా ఇష్టపడుతూ ఉంటాం, మంచి పనులకు ఇష్టపడం కానీ చెడు పనులకు ఇష్టపడుతూ ఉంటారు ప్రజలు. చెడు పనులు చేయడానికే ఆశిస్తుంటారు ప్రజలు. ఆ చెడు చేయడం వల్ల మనకు అనావృష్టి కలుగుద్ది, మనకు సమస్యలు వస్తాయి. ఆ సర్వ దుర్భ్యాసల వల్ల రకరకాలుగా మాట్లాడుతుంటారు, చెడుగా మాట్లాడుతుంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడిని చెబుతూ ఉంటారు. వాళ్ళ కొంప కూల్చేద్దాము అంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళు బాగుంటే వార్చరు, ఎదుటి వాళ్ళు సంతోషంగా వార్చరు, ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే వార్చరు, ఎదుటి వాళ్ళు ఆనందం ఉంటే వార్చరు, ఎదుటి వాళ్ళు సంతోషంగా వార్చరు. ఇట్లాంటి నీలో ఉండకూడదు అని యాకోబు గారు స్పష్టముగా తెలియజేస్తున్నాడు. మరి మీ హృదయంపై ముద్రించిన సాత్వికముగా ఆలకింపుడు. దేవుడు మీ హృదయంపై ముద్రించిన వాక్య ప్రకారముగా వినయముతో, విధేయతతో, సాత్వికముతో నువ్వు అనుసరించాలి. అనుసరించినట్లయితే దేవాదేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. కేవలము వినిటే కాకుండా దాన్ని ఆచరించాలి. మరి దైవ సేవకులు అనేక మంది చెబుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాలాంటి దైవ సేవకులు, మరి పాస్టర్లు చెబుతూ ఉంటారు. ఒక పాస్టర్గా, ఒక దైవజనుడిగా, ఒక సంఘ కాపరిగా, సంఘ మేపరిగా నేను చెప్పేది ఏమిటంటే, మరి వినటమే కాదు, దాన్ని ఆచరించాలి. వినుట వల్ల విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాటల వల్ల కలుగును. వినుట వల్ల నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. అందుకని నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. నువ్వు నమ్మాలి, దేవుడు ఉన్నాడు నమ్మాలి, దేవుడు నిజమైన దేవుడు నమ్మాలి. నమ్మితే నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈనాడు సువార్త పట్ల చూసినట్లయితే మరి యేసు ప్రభు వారు యెరూషలేము నుండి వచ్చినటువంటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి ఏమంటున్నారంటే, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా మాలిన్యమైనటువంటి చేతులతో భుజిస్తున్నారు, మరి అదేవిధంగా భోజనం చేస్తున్నారు అని అంటున్నారండి. యూదులు, పరిసయ్యులు కూడా, ధర్మశాస్త్ర బోధకులు కూడా. అంటే మరి యూదులకు ఎన్నో ఆచారాలు ఉన్నాయి. అలా ప్రతి వస్తువులు కూడా ఏం చేస్తారు, కడుక్కుంటేనే కానీ దాన్ని వండుకోరు, తినరండి. మరి ఈ విధంగా మరి బజారు తెచ్చిన కూరగాయలు కానీ ఏ వస్తువు అయినా కూడా ప్రతి వస్తువు కూడా శుభ్రం చేసుకుని కడుక్కుని తినే అలవాటు వారికి ఉంది.
మరి అదే విధముగా పాన పాత్రములు కూడా, వంటొంటికి పాత్రములు కూడా శుభ్రం కడుక్కునేటటువంటి ఆచారం ఉంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కానీ వీరి హృదయములు దేవునికి దూరముగా ఉన్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా మరి బోధిస్తున్నారు. మానవులు నియమించిన ఆచారాలని, చట్టాలని దేవుని ప్రబోధములుగా బోధిస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞ నిరాకరించి మానవ నియమములను అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిదప ఆయన జన సమూహమును చూసి మరి పిలిచి, మీరు విని గ్రహించండి, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని మాలిన్యము చేయదు. లోపల నుండి వచ్చే ప్రతి మాట వల్ల కూడా మాలిన్యపరుస్తుంది. కాబట్టి మీ హృదయం నుండి దురాలోచనలు, వేషాంగములు, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, వివేకము వెలువడును. ఇట్టి చెడుగులన్నీ మానవుని అంతరంగము నుండి వెలువడి అతనిని మల్లెపరుచును అని పలికెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని మల్లెపరిచేది ఏమిటంటే దురాలోచనలు, అసూయ, ద్వేషము, భేదము, కుట్ర, కుతంత్రాలు, స్వార్థము, మరి అదేవిధంగా దొంగతనము, వ్యభిచారము, మత్సరము, కామము, కామతత్వము, దూషణములు ఇవన్నీ కూడా మనిషిని మాలినపరుస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నిటిని ఎప్పుడైతే వదులుకుంటామో, ఎప్పుడైతే వదిలిపెడతామో, అప్పుడే దేవుడు మన అంతరంగమును పరిశీలించి మనకు కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చి మనల్ని దీవించేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకుడు, ప్రభు. మేము ఎవరెందుకు పోదాము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. మేము ఎవరి దగ్గరికి వెళ్తాం? నువ్వు నిత్య జీవపు మాటలు కలవాడవు. నీ మాటల ద్వారా ఈ ప్రపంచమంతా కూడా ఆశీర్వాదకరముగా ఉంటుంది అని శిష్యులు తెలియజేస్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చదవబడినటువంటి ఈ 3 పట్టణాలకు సారాంశము ఏమిటంటే, మనలో ఉన్నటువంటి చెడు గుణాలను, చెడు తత్వాలను, దొంగతనము, వ్యభిచారము, పాపము, అబద్ధము, అసూయ, స్వార్థము, కుట్రలు, కుతంత్ర ఇవన్నీ కూడా ఎప్పుడైతే మన నుండి తొలగించుకుంటామో, ఎప్పుడైతే మనలో లేకుండా ఉంటాయో, అప్పుడే మన కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. మీ కుటుంబాలకు ఆశీర్వాదం, మీ బిడ్డలకు ఆశీర్వాదం, మీ తల్లిదండ్రులకు ఆశీర్వాదం, మీరు పండించుకునే పంటలకు ఆశీర్వాదం, నువ్వు చేసే ఉద్యోగుల ఆశీర్వాదం, నువ్వు వెళ్ళే కూలి పనుల ఆశీర్వాదం, నువ్వు వెళ్ళే ఫ్యాక్టరీలో ఆశీర్వాదం, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదాలతో దినదినం ఫలిస్తావు. 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఆశీర్వాదం పొందుకుంటావు. మరి ఈ విధంగా ఈ సత్యాన్ని వింటున్నటువంటి మీరందరూ కూడా దేవునికరముగా ఉండాలని, ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుకొని దినదినము అభివృద్ధి చెందాలని ప్రత్యేకముగా కోరుకుంటూ, ఈ సత్యాన్ని గ్రహించండి, వినండి. మరి మీకు నచ్చినట్లయితే మంచి మంచి కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వర్తమానం ద్వారా మీరు, మీ కుటుంబాలు అనేక ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మనందరూ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.